ప్రజాస్వామ్యం విషయంలో, బాధ్యతాయుత తత్వం విషయంలో భారత రాజ్యాంగం అమెరికా లాంటి దిక్కుమాలిన దేశం కంటే అని గ్రహించొచ్చు. పురాతన ప్రజాస్వామ్యం అమెరికాది. అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత్‌ది. కానీ అక్కడ ఒక బాధ్యత లేనటువంటి తత్వం నడుస్తుంది. ఇప్పుడు మనకిక్కడ మన దేశంలో ఫైనాన్స్ బిల్లుని రాజ్యసభలో మెజారిటీ ప్రతిపక్షానికి వచ్చినా కూడా తిరస్కరించడానికి వీల్లేదు. ఈవెన్ రాష్ట్రాల శాసనసభల్లో కూడా ఫైనాన్స్ బిల్లు కింద సభ ఎగువ సభ పర్మిషన్ అక్కర్లేదు. ఓకే చేసేయచ్చు. అది వాళ్ళు తిరస్కరించినా ఓకే అయిపోతుంది ఆటోమేటిక్. అట్లాంటిది అమెరికాలో లేదు. దాంతో రిపబ్లికన్స్, డెమోక్రాట్ల మధ్య గొడవ వచ్చినప్పుడల్లా ఆగిపోతుంది. గతంలో బైడెన్ ఉన్నటువంటి సందర్భంలో రిపబ్లికన్స్ ఆపారు. ఇప్పుడు ట్రంప్ ఉన్నటువంటి సందర్భంలో డెమోక్రాట్స్ ఆపుతున్నారు. ఇప్పటికి 2 నెలల జీతాల ఇంపాక్ట్. ఈ ఇంపాక్ట్ చివరికి విమాన సర్వీసుల మీద కూడా నడుస్తోంది. దేశవ్యాప్తంగా 8,000 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎందుకంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది విధులకు హాజరు కావట్లేదు. జీతాలు లేనప్పుడు మేము ఎందుకు పనిచేస్తామని చెబుతున్నారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ చెందిన 22 ప్రాంతాలను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది కొరత ఏర్పడిపోయింది. డబ్బులు వాళ్ళు ఇచ్చినప్పుడే పనిచేస్తామని చెప్తున్నారట. అమెరికా రవాణా మంత్రి ఈ విషయాన్ని శాన్ అఫీషియల్గా ధృవీకరించారు. రానున్న రోజుల్లో ఈ సిబ్బంది కొరత మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. దీంతో విమానాల ఆలస్యం మరింత పెరుగుతుంది. సర్వీసులు కూడా రద్దు చేయాల్సి వస్తుంది. అమెరికా కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి 11 గంటల వరకు దాదాపు 8,000కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు ఫ్లైట్ వెబ్సైట్ కూడా వెల్లడించుకొచ్చింది. సౌత్ ఎయిర్లైన్స్కి సంబంధించిన 45% అంటే దాదాపు 2,000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అమెరికన్ ఎయిర్లైన్స్కి చెందిన 1,200, యునైటెడ్ ఎయిర్లైన్స్కి చెందిన 739, డెల్టా ఎయిర్లైన్స్కి చెందిన 600 విమాన సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. ఇంకోవైపున సిబ్బంది కొరత కారణంగా అత్యంత రద్దీ అయినటువంటి లాస్ ఏంజల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలకు కూడా ఆటంకం వచ్చేసింది. ఎయిర్పోర్ట్కి వెళ్లే విమానాలను కొంతసేపు నిలిపేశారు కూడా. దాదాపు 2 గంటల సేపు నిలిపేసి ఎయిర్పోర్ట్కి విమానాలు వెళ్ళలేదు. వాషింగ్టన్, న్యూయార్క్, జెర్సీ, న్యూయార్క్ ప్రాంతాల్లో విమానాశ్రయాల్లోనే కూడా ఇలాంటి సమస్య వస్తుంది. అక్టోబర్ 1 నుంచి అమెరికా ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్తే ఇప్పుడు ఇది దగ్గరగా అంటే ఈ నెల 1న వెళ్ళింది. వచ్చే నెల దాకా కూడా పరిస్థితి ఎట్లాగే ఉంటే ఇంకా ప్రమాదకరంగా ఉంది. దాదాపు 13,000 మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, 50,000 మంది ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఎట్లాంటి వేతనం లేకుండా విధులు నిర్వర్తించాలనేటువంటి ఆదేశాలు ఉన్నాయి. అయినా కొందరు ఏటీసీ సిబ్బంది విధులకి హాజరు కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతుంది. చివరికి కొన్ని ఏరియాల్లో అయితే ఉద్యోగులకి జీతాలు లేకపోవడం వల్ల ఈ ఉచిత అన్నదాన కేంద్రాల టైపులో ఉచిత ఆహార కేంద్రాల దగ్గర బారులు తిరుగుతున్నటువంటిది కూడా నేను చూసాం మనం.